హలో గాయ్స్, నేను మీ గురిజాడ లత. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దపప్పు బెండకాయ పులుసు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకొని ఒక 3 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. లైట్గా ఉడక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చి అందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో కొంచెం బారుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు బెండకాయ పులుసు కోసమని నేను చింతపండు నానబెడుతున్నా. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గాయండి బెండకాయలు. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని లైట్గా 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి అందులో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని పులుసు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి. తర్వాత 1 స్పూన్ షుగర్ అనేది వేసుకొని కట్టేసేయడమేనండి గ్యాస్. పులుసు దగ్గర పడిపోయింది, అయిపోయినట్లే. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూసారు కదా, ఇట్లా చేతితో పట్టుకుంటే పప్పు నలిగిపోవాలన్నమాట. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను వేసిన మెజర్మెంట్కి తగ్గట్టు నేను ఉప్పులు కారాలు అన్నీ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు వేసుకొని స్టవ్ ఆపేయడమేనండి. ఇప్పుడు ఈ పప్పుని చక్కగా పప్పు గుత్తి తీసుకొని మెదిపేసుకోవాలన్నమాట. మెత్తగా ఈ పప్పు మెదిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. బెండకాయ పులుసు అలాగే ముద్దపప్పు రెడీ అయిపోయింది. పులుసు పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా బెండకాయ పులుసు ముద్దపప్పు అయిపోయాయి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.